హలో అండి. మనమైతే ఈరోజు పుదీనా పులావ్ చూస్తున్నామండి, వెజ్ పులావ్. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇలా ఈ పుదీనా పులావ్ చేసుకున్నారంటే చాలా హ్యాపీగా తింటారండి. ఇది చాలా ఈజీ అండి. రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి మనం రైతా చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వేరే కర్రీస్ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్గా తినేయచ్చు. నేను ఆల్రెడీ అయితే రైస్ కుక్కర్లో రైస్ కడిగి అయితే ఆన్ చేశానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక 2 చెంచాల నూనె, 1 చెంచా అంతా నెయ్యి వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత మనం ఇలాచీ, లవంగ, సాజీరా, పట్టా వేసేసుకొని అది వేగుతూ ఉంటే మనం కొన్ని కాజు ముక్కలండి. కాజు ముక్కలు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. పెద్ద సైజు ఆనియన్ ఒకటి సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్ ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం కొంచెం గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి. నేను బీన్స్ వేసాను, క్యారెట్ వేసాను అండి. బీన్స్, క్యారెట్ అంటే పెద్ద పెద్దగా కట్ చేస్తే పిల్లలు ఇష్టపడరు తినడానికి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే అందరు ఈజీగా తినేయచ్చు అండి. మనం ఇప్పుడు మిక్సీ జార్లో చిన్న ముక్క అల్లం, కొంచెం వెల్లుల్లి రిబ్బలు, 1 కట్ట పుదీనా, రుచికి సరిపడా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా అండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని 1 ఆలుగడ్డ కూడా వేసుకున్నా అండి నేను, అది స్కిప్ అయింది. ఇప్పుడు ఇదంతా చక్కగా దగ్గరికి మగ్గిపోవాలండి. మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం లాస్ట్గా పసుపు వేసుకోవాలి కలర్ కోసం. ఇది మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకు చూస్తున్నారు కదా, అంత దగ్గరికి వచ్చేసింది. మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనకు రైస్ కూడా పక్కన రైస్ కుక్కర్లో బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అవుతున్న ఈ రైస్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా రైస్కి అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ రైస్ అంతా దగ్గరికి వచ్చేసింది మనకి బాయిల్ అవుతూ. రైస్కి మొత్తం పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్లో మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో, సపరేట్గా. ఇంత టేస్టీగా మనం రైస్ కుక్కర్లోనే చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.